నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దురంధర్ 2 భారీ అంచనాలతోనైతే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. దురంధర్ చూసాము. దురంధర్ 2 కూడా భారీ అంచనాలతో, అంటే దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా అభిమానులు ఏర్పడారు ఆ సినిమాకి. అంటే ఓటీటీలో ఫస్ట్ థియేటర్లోకి వచ్చినప్పుడు అంతగా కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా అసలు సినిమాకి ఫ్యాన్ బేస్ ఇట్లా మామూలుగా లేరు. సో మరి ఈ సినిమా ఎట్లా ఉంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దురంధర్ గురించి మాట్లాడుకుంటే, దురంధర్ 2 గురించి చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సీక్వెల్. ఎందుకు అంటే ప్రపంచం మొత్తాన్ని షాక్కి గురి చేసిన పార్ట్ 1. డైరెక్టర్ కూడా అంత పెద్ద యాక్షన్ థ్రిల్లర్ని ప్రతి ఒక్కడికి అర్థమయ్యేలాగా అరటిపండు వచ్చినట్టు చాప్టర్ లాగా విభజించి నీట్గా చెప్పాడు. ఫస్ట్ సెకండ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి, పుష్ప ఒక ప్లస్ అయింది దురంధర్కి. వై? బికాజ్ కంటెంట్ ఉంటే సినిమాలో 4 గంటలైనా కళ్ళ కతుక్కునేలా చూసుకుంటారు స్క్రీన్ని అనేది పుష్ప నిరూపించింది. పుష్ప ఎందుకు ఆ స్టెప్ తీసుకుంది అంటే వెబ్ సిరీస్ల వల్ల. వెబ్ సిరీస్లో మీకు ఒకే రోజు 8 ఎపిసోడ్లు రిలీజ్ చేస్తే ఒకే రోజు అన్నీ చూస్తున్నారు కదా, అవునా? అంటే 4 గంటలు చూడ్డానికి నీకు ఇష్టపడ్డావు. సో కంటెంట్ ఉంటే 4 గంటలైనా జనాలు చూస్తారు అనే విషయాన్ని పుష్ప చెప్పింది. దాన్ని దురంధర్ కొనసాగించింది. పార్ట్ 1ను కూడా అలాగే కళ్ళ కతుక్కునేలా చూశారు, నీట్గా చాప్టర్ వైజ్ చెప్పేసరికి. పార్ట్ 1లో నీకు మిగిలిందా ఏంటి? యాక్చువల్గా ఒక కొత్త స్టోరీ. వీళ్ళు ఇక్కడి నుంచే ఒక ఖైదీని, అంటే లైక్ హత్య కేసుల్లో ఇరుక్కున్న ఖైదీని స్పై ఏజెంట్గా అటు పంపాడు. అంటే వీళ్ళు ఏదో ఒక వీరత్వం ఉంది అని గుర్తించి అటు పంపి అక్కడ ఒక సాధారణ మనిషిలాగా వచ్చి ఓ జ్యూస్ సెంటర్ షాప్ అయిన హెల్ప్ తీసుకుంటూ స్లోగా అంచెలంచెలుగా ఎదిగాడు అబ్బాయి. అతని ఎదుగుదల ఎలా ఉందంటే నెక్స్ట్ లాస్ట్ అతన్ని చంపడం పార్ట్ 1. తర్వాత బలోచ్ వాళ్ళ తమ్ముడు పీఠం ఎక్కాలి పార్ట్ 2. అతన్ని కూర్చోబెట్టిన వెనకాల దురంధర్ ఇలా ఉంటాడు. అంటే మొత్తం వెనకుండి నడిపించేది దురంధరే. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా లారీ ఆ ప్రాంతం అంతా కూడా అని చెప్పాడు. ఇక తర్వాత నెక్స్ట్ ఆ సీటు మీద కన్నేసినోడిని కూడా అంతమొందించాలి, తరిమి కొట్టాలి. ఆ టైంలో ఇతను నిజంగా అదేంటిది స్పై ఇండియాకి చెందినోడు అని అక్కడ వాళ్ళకి తెలిస్తే మరి ఏం చేస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ పొరపాటున ఎవడో రా ఏజెంట్ లేకపోతే ఇండియాకి సంబంధించిన అని తెలిస్తేనే ఎట్లా చంపుతారో తెలుసు. దురంధర్లో కూడా చూపించారు మొత్తం ఇలా పెట్టి ఆ రేంజ్లో టార్చర్. అట్లాంటిది ఇతనని నిజమే అని తెలిసి మన విషయాలన్నీ కనుక్కుంటాడని తెలుస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్. అది ఇంకా చెప్పలేము. అతను ఏదో చెయ్యాలి, కానీ దాన్ని కూడా అతను ఎలా ఎదుర్కొన్నాడు అంటే మన ఇండియన్ పవర్ అక్కడ చూపించాడు అని దాని అర్థం. అది దేశభక్తి ఉండేసరికి అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది, నరాలు కనెక్ట్ అయిపోయింది. అట్లాంటి సినిమా పార్ట్ 1. దానికి అంతే నీట్ కొనసాగింపు పార్ట్ 2 దురంధర్. ఇది ఎన్ని సినిమాలన్నా తీసుకోవచ్చు దురంధర్ పైన. ఇతను ఇంకా కొనసాగించవచ్చు. ఇట్లా 4 గంటలు కూర్చోబెడితే జనాలందరూ అతుక్కొని చూశారు సినిమాని. ఇప్పుడు ఇంకొక క్రెడిట్ దీనికి, ఫస్ట్ రిలీజ్ అయింది హిందీలోనే. అదేదో సినిమా బాగుందంట అని కాంతార అలాగా వస్తే అందరూ ఆ లాంగ్వేజ్ అయినా సరే ఇలా చూస్తున్నారు. కొంచెం అర్థమైనా కాకపోయినా. అర్థమైనోడు ఒక బరువైన పెయిన్తో బయటికి వెళ్తున్నాడు. ఏంటంటే దురంధర్ లాంటి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకా 10 మందికి చెప్పాలనిపిస్తుంది, చూపియాలనిపిస్తుంది. నువ్వు చూపియాలన్న ప్రతి ఒక్కరికి ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండదు కదా. ఆ బాధ వీళ్ళలో ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో నెట్ఫ్లిక్స్ ఒక మంచి నిర్ణయం తీసుకొని పాపం దాన్ని యాక్చువల్గా వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు అన్ని లాంగ్వేజెస్లో. కాకపోతే ఏంటంటే ఏమో మరి అనిపించింది అన్ని లాంగ్వేజ్లో ఊరికే నెట్ఫ్లిక్స్లో వదిలేరు. ఈ రోజు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ 3లోనే ఉంది దురంధర్. 1, 2, 3 అంతే, ఇంకెక్కడ లేదు. ఎగబడి చూస్తున్నారు జనాలు. దాన్ని కనెక్ట్ అయిపోయింది అందరికీ. అంతమంది కనెక్ట్ అయిన తర్వాత దాని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు నా జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వల్ల అందరినీ చంపాల్సి వచ్చింది. అందుకు అతను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కదా. దాన్ని కన్విన్సింగ్గా చూపిన ఆ టైంలో, అంటే ఒక ఇన్నోసెంట్గా ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ ఆ దాల్చిన ఉగ్రరూపాన్ని శత్రు దేశంలో అతను ప్రదర్శించడం, ఇవన్నీ కూడా జనాలకి మళ్ళీ ఇంత కథని నీట్గా అర్థమయ్యేలాగా ఆడియన్స్ చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయితే
ఈ సినిమాని లాంగ్వేజ్ అర్థం కానోడు చూసినా కూడా అర్థమయ్యే తీరులో ఉంది. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవ్వాల, అయినా సరే అందరు కూడా పండక్కి కట్టకట్టుకొని దురందరికే పాపం వెళ్ళాను. హిందీ చూసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ గోకుల్ థియేటర్ అన్నింటిలో తెలుగు షోస్ క్యాన్సిల్ అయితే హిందీకి వెళ్ళారు. చూసినోడికి అర్థమైపోతుంది సినిమా, హ్యాపీ కదా. ఇంకేంటి చెప్తున్నారు ఇట్లా తెలుగు సినిమా కాదు మేము రామ్ రా అంటే పర్లేదు మీరు కూర్చోండి మీకు అర్థమైపోతుంది అంతే. కూర్చోండి అంటే ఎమోషన్ అర్థమవుతుంది. అర్థమైపోతుంది. ఆ ఎమోషన్ అంటే నీట్ గా కనెక్ట్ అయిపోయింది. కథ కరెక్ట్ గా ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా ఏం కాదు, మనకి ఆ ఎమోషన్ అండ్ ఇంపార్టెంట్. అసలు మనకి జరిగిన సిచ్యువేషన్స్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్పడం, నోట్ల రద్దు, అసలు ఆ టైంలో ఏం జరిగింది. మీకు మోడీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి థియేటర్ ఎగిరెగిరి పడతా ఉంటుంది, అసలు పగిలిపోతుందేమో థియేటర్ అన్నట్లుగా. ఆ రేంజ్ లో ఈ మధ్య కాలంలో నిజంగా చెప్తున్నా అంత బాగా కనెక్ట్ అయిన సినిమా నాకు తెలిసి పుష్ప తర్వాత ఇదేనేమో అంటే ఇప్పుడు మీరు కనెక్ట్ అయింది.